వెల్కమ్ బ్యాక్ అండి టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. అడ్వర్సిటీ వర్సెస్ ఆపర్చునిటీ ఏంటి తేడా? ఒక బోట్ లంపే కంపెనీ ఒక ఐలాండ్లోకి వాళ్ళిద్దరు సేల్స్మెన్కి పంపిస్తుంది. అక్కడ వెళ్ళి రీసెర్చ్ చేసండి, మన కంపెనీ పెడితే వర్కౌట్ అవుతుందా లేదా అని రిపోర్ట్ తీసుకురండి అని చెప్తుంది. మొదటి వాడు వెళ్తాడు, ఒక నెల 2 నెలలు ఉంటాడు, మొత్తం రీసెర్చ్ చేసి వచ్చి సార్ మనం కానీ అక్కడ కంపెనీ పెడితే మనం పట్టేసుకోవాల్సిందే నెత్తి మీద, ఎందుకంటే అక్కడ ఎవ్వడికి బూట్లు అంటే తెలియదు, చెప్పులు అంటే తెలియదు, ఉన్నదంతా ట్రైబల్స్. సో ఇది నా రిపోర్ట్ సార్ అని వెళ్ళిపోతారు చెప్పేసి. రెండో వాడు వస్తాడు, వీడు వచ్చి సార్ అక్కడ కానీ మన కంపెనీ పెడితే చాలా సక్సెస్ అవుతాం సార్ అంటాడు. ఎలా చెప్తున్నావు అబ్బాయి అని వీడు అడుగుతాడు మేనేజర్. సార్ అక్కడ ట్రైబల్స్కి ఎవ్వడికి చెప్పులు అంటే తెలియదు, బూట్ అంటే తెలియదు, మనం కానీ కంపెనీ పెడితే వాళ్ళకి చెప్పులు పర్చేజ్ చేసినట్టు ఉంటుంది, బూట్లు పర్చేజ్ చేసినట్టు ఉంటుంది, మనకి చాలా సేల్స్ అవుతాయి, సో మనము కంపెనీ బాగా ప్రోగ్రెస్ అవుతుంది సార్ అంటాడు అన్నమాట. సో ఈ మేనేజర్ ఆశ్చర్యపోతాడు. మొదటి వాడేమో అక్కడ సిచ్యువేషన్ చూసి ప్రాబ్లం అనుకున్నాడు, రెండో వాడేమో అక్కడ సిచ్యువేషన్ చూసి ఆపర్చునిటీ అనుకున్నాడు. మన లైఫ్లో కూడా ఎవ్రీడేలో మనకి ఇలాంటి సంఘటనలు చాలా కనబడుతుంటాయి. ప్రాబ్లం లాగా తీసుకుంటే అది ప్రాబ్లం లాగానే ఉంటుంది, కానీ ఆ ప్రాబ్లమ్ని మనము ఆపర్చునిటీ కన్వర్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి అన్ ఆపర్చునిటీ. మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అదొక మెట్టులాగా పనిచేస్తుంది అనమాట. సో మనం ఎలా తీసుకుంటాం అనేదాన్ని మనమే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.